రెడ్ అటుకులతో పులిహోర ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా చేయటం కూడా ఈజీ. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. ఈజీగా ఇది చేసుకు తినడం వల్ల బరువు తగ్గొచ్చు. చూసారు కదా, ఆర్గానిక్ రెడ్ పోహా ఇది ఈ విధంగా ఉంటుంది. వీటిని మనకు కావాల్సినన్ని తీసుకుని ఒకటి రెండు సార్లు కడిగి వాటర్లో వేసి కాసేపు ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టాలి. అవి వాటర్లో కొద్దిగా నానతాయి. ఈలోపు మనం తాలింపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకోవాలి. మనకి ఆలివ్ ఆయిల్ అయితే ఇంకా మంచిది. ఇప్పుడు దీనిలో తాలింపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు ఇవన్నీ వేసుకుని వేయించుకోవాలి. దీంట్లో ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు పల్లీలు వేసుకోవాలి. వేరుశెనగ గుళ్ళు వేసుకుని వీటిని దోరగా వేయించుకోవాలి. దీనిలో బాదం పప్పు ముక్కలు 2 ముక్కలు చేసుకుని అలాగే జీడిపప్పులు వీటిని కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. దీనిలో కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. మనకి పులిహోర కలర్ మంచి కలర్ రావాలంటే పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది, లేకపోతే వైట్గానే ఉన్నట్టుగా ఉంటుంది, లుక్ అంత బాగుండదు. కాబట్టి ఇంకా యాంటీబయాటిక్ కాబట్టి మనం పసుపు వేసుకుంటే చాలా బాగుంటుంది. చిటికెడు పసుపు వేసుకుని దీనిలోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అటుకులు, పులిహోర కానీ ఉప్మా కానీ ఏదైనా చేసేటప్పుడు సాల్ట్ కొద్దిగా తగ్గించుకోవాలి. అవి కొద్దిగా సాల్ట్గా ఉంటాయి కాబట్టి సాల్టీగా. ఇప్పుడు మనం ముందుగా ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నాం కదా వాటర్లో, ఈ అటుకుల్ని గట్టిగా పిండుకుని మనం ఈ తాలింపులో వేసుకోవాలి. ఇవి చూసారు కదా, రెడ్ అటుకులు ఇవి. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ అటుకులు తింటే త్వరగా వెయిట్ లాస్ అవుతారని అంటారు. మామూలు వైట్ అటుకుల కంటే కూడా రెడ్ అటుకులు చాలా మంచిది హెల్త్కి. కానీ ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. మనం ఏ అటుకులతో అయినా సరే ఈ విధంగానే చేసుకోవచ్చు. చూసారు కదా, ఇవి కాసేపు మూత పెట్టి సిమ్లో పెట్టి కాసేపు అలా ఉంచితే కాసేపు మగ్గుతాయి. తర్వాత దీనిలో కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మరసం వేసుకొని ఒక్కసారి తిప్పుకుని కాసేపు మూత పెట్టుకుని ఉంచుకుంటే మనకి అటుకుల పులిహోర రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఇంకా హెల్దీ కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా మంచి కలర్ఫుల్గా ఏ విధంగా ఉందో. ఇది చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇంకా హెల్దీ కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ నేర్చుకుని ఈ వీడియో పెట్టుకుని వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.